హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కూకట్పల్లి. ఈరోజు చూస్తే అబ్బాయిలకు చాలామందికి అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో అది ఇష్యూస్ చాలా స్టార్ట్ అయినాయి. ఈ ఇష్యూస్ ఇంతకుముందు కూడా ఉండేది, బట్ పూర్వకాలంలో ఏదైతే ఉందో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎలా స్నానం చేయాలనేది నేర్పించేవాళ్ళు. బట్ ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు ఎవరికి నేర్పించే ప్రసక్తే ఉండదు. సో ఇదేంటంటే చిన్నప్పుడే మనము చర్మాన్ని వెనక్కి అంటూ స్నానం చేయిస్తే పిల్లోడు వయసు ఉన్నప్పుడు 5 ఏళ్ళ వయసు ఉన్నప్పటి వరకు మనం మంచిగా చర్మాన్ని బ్యాక్ అనుకుంటూ క్లీన్ చేయడము, బ్యాక్ అనుకుంటూ స్నానం చేయడం వల్ల వాళ్ళకి చర్మం అనేది హ్యాపీగా బ్యాక్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరు అసలు టచ్ కూడా చేయరు, జస్ట్ నీళ్ళు పోసేసి కడిగేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ చర్మం ముందలికే ఉండి చిన్నప్పటి నుంచి అది అలాగే ముందలి అతుక్కొని చివరికి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చూసుకుంటే కనుక వాళ్ళకు అది అతుక్కపోవడము, వెనక్కి రాకపోవడము, చిన్న పిన్ పాయింట్ హోల్ లాగా కనిపించడము, ఉదరం వస్తుంటే బెలూన్ లాగా ఉబ్బడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఇంటర్ కోర్స్ అప్పుడు విపరీతమైన పెయిన్, నొప్పి కావడము, ఓసారి బ్లీడ్ అవ్వడము, స్కిన్ కట్ అయిపోయి, అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కంప్లీట్ ఫైమోసిస్ ఏదైతే ఉందో అది పిల్లలు పుట్టకపోవడానికి కూడా ఒక రీజన్ అవుతుంటుంది. ఎందుకు అంటే సెమెన్ అనేది బయటికి రాదు. సెమెన్ బయటికి రాకుండా అక్కడే బెలూన్ లాగా ఉబ్బిపోయి అక్కడే ఉండిపోవడం వల్ల డ్రాప్ పడడం వల్ల మనకు పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉండవన్నట్టు. సో ఇవన్నీ చూసుకుంటే వీటన్నిటినీ మనము మెడికల్ కండిషన్గా చూసుకుంటే దీన్ని ఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఈ ఫైమోసిస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చాలామందికి చూస్తుంటాం. 100లో చూసుకుంటే 70 మెంబర్స్ అబ్బాయిలకి ఫైమోసిస్ అనేది ఇష్యూస్ ఉంటాయి. ఈ 70% అబ్బాయిలు ఈ ఫైమోసిస్తో బాధపడుతూ ఉంటారు అన్నట్టు. సో ఈ ఫైమోసిస్కి అల్టిమేట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్కంసిషన్. దీన్ని కొందరు ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ మెథడ్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కానీ సర్కంక్యూర్ సెంటర్లో కానీ చేస్తున్నది ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్. అది కూడా కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అన్నట్టు. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్తో ఎటువంటి హాని ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది జస్ట్ ఒక 5 minutes ప్రొసీజరు. ఇమ్మీడియట్గా మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ చర్మం ఏదైతే ఉందో అంటే అంగం ముందరున్న భాగాన్ని మనం గ్లాండ్స్ అంటాం. ఆ గడ్డ భాగాన్ని, ఆ ముందరున్న భాగాన్ని గ్లాండ్స్ అంటాం. ఆ గ్లాండ్స్ మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం తీయడం జరుగుతుంది, ఒక క్యాప్ లాగా తీసేయడం జరుగుతుంది. సో దాన్ని మనము సర్కంసిషన్ సర్జరీ అంటాం. సో ఇప్పుడు ఇన్ని రోజుల వరకు చర్మం ముందరున్న చర్మం ముందు కవర్ అయ్యి ఉండేది. ఇప్పుడు సడన్గా తీసే వరకు ఆ గ్లాండ్స్ను ముట్టుకోగానే మనకు ఒక రకమైన జిల్లుమనే సెన్సేషన్ రావచ్చు. దాన్నే సెన్సిటివిటీ అంటాం. ఈ సెన్సిటివిటీ పోవడానికి ఇమ్మీడియట్గా ఇన్నర్ వేర్ వేసుకోవడం, ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మనకు ఆ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది ఎప్పుడైనా కానీ ఈ వెనక్కి మూవ్ కాలేదు అంటే వాళ్ళు ఫైమోసిస్తో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టు అర్థం. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో ఎటువంటిది ఏదైతే ఉందో ఈ కేఎస్ఆర్లో వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ కంప్లీట్గా, అండ్ ఆ సిలికాన్ రింగ్ అనేది కూడా 0.3 mm థిక్నెస్ ఉంటుంది. అది కంప్లీట్ ఒక స్కిన్ లాగానే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, బాడీకి ఎఫెక్ట్ ఉండదు. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ కూడా క్రియేట్ చేయదు. అంతేకాకుండా ఈ స్టేప్లర్ కేఎస్ఆర్ స్టేప్లర్స్తో చేయడం వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, అండ్ నొప్పి ఉండదు, అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీంతో కేఎస్ఆర్ స్టేప్లర్తో చేసుకోవడం వల్ల అక్కడ కంప్లీట్ 100% కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఒక లైన్ లాగా అంటే మనకు ఆ సూచర్ లైన్ ఏదైతే ఉందో జిగ్జాగ్ కాకుండా, ఇప్పుడు లేజర్ అండ్ ఓపెన్లో చూస్తుంటే మొత్తం జిగ్జాగ్లా ఉంటుంది. బట్ అదే స్టేప్లర్ చూసుకుంటే ఒక రౌండ్ సీల్డ్లా ఉంటుంది. ఒక లైన్ మాత్రమే కనిపిస్తుంది. స్కార్ అనేది ఫామ్ కాదు, అగ్లీ స్కార్ అనేది ఉండదు అన్నట్టు. సో చూసుకుంటే అది 100% కాస్మెటిక్గా ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా ఈ ఫైమోసిస్ లక్షణాలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను అవైలబుల్గా ఉంటాను. ఎవరికైనా ఈ సర్జరీ కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.